మా ప్రియ కొత్తగా వచ్చే వారికి మన కార్యక్రమ నియమాలు నిబంధనలు కొన్ని వారితో ముందుగా చెప్పడం మీ బాధ్యతగా భావించి చెప్పాలనుకుంటున్నాను. నా బాధ్యత నేను కార్యక్రమం ప్రారంభంలో చెప్తాను, ఎందుకంటే శివుడు పెట్టాలి, అది ఇబ్బందికరంగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ కూడా ఇక్కడ జరిగేటువంటి కోటి దీపోత్సవ వైభోగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా లైవ్ టెలికాస్ట్ లో చూస్తూ ఉంటారు. కాబట్టి కొన్ని సూచనలు, కొన్ని జాగ్రత్తలు నేను చెప్పేటప్పుడు ఆ వైభోగానికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ముందుగా మా మహిళా భక్తులందరికీ కూడా ఈ 13 రోజులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ప్రాంగణంలోకి చాలా మంది చెప్పులు లేకుండానే వస్తున్నారు, కొంతమంది చెప్పులు వేసుకుని వస్తుంటారు. ఇది పవిత్ర ప్రాంగణం, పరమేశ్వరుడు కొలువై ఉంటాడు. దయచేసి ఎవరు పాదరక్షణతో చెప్పులతో రావద్దు. ఇంకొకటి, పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు. పల్లకి సేవ జరిగేటప్పుడు చాలా మంది ముందుకు జరుగుతారు, ఎందుకంటే స్వామి వారిని మీరు దర్శించుకోవాలని. కాబట్టి అలా మీరు ముందుకు వచ్చే క్రమంలో వాళ్ళు లేవలేరు. కొంచెం సమయం పాటించండి. దూరం నుంచి చూసుకున్నా కూడా స్వామివారి ఆశీర్వాదం మీకు లభిస్తుంది. ఇంకొకటి, మనకి కరోనా నేర్పిన పాఠం శానిటైజేషన్. దయచేసి ఎవరు కూడా శానిటరీ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం చేతులకు మాత్రం మీరు పూసుకొని దీపాలు వెలిగించొద్దు. ఇంకొకటి, ఏం చేస్తున్నారు ఇద్దరు? శివుడికా? వా, ఏం చేస్తున్నావు? ఇంకా ఫోటో తీసుకురా.